ఇరాన్ యుద్ధం పుణ్యమా అని ప్రపంచ మార్కెట్ల పరిస్థితి దారుణంగా తయారైంది. ఇండియన్ మార్కెట్ అయితే ఇప్పట్లో కోలుకుంటుందా అనే విధంగా ఘోరంగా దెబ్బతిన్నది. రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకుంది. షేర్ మార్కెట్స్ దారుణంగా పడిపోయి పెట్టుబడిదారులు 22 లక్షల కోట్లు నష్టపోయినట్టుగా తెలుస్తుంది. క్రూడ్ ఆయిల్ ధరలు 10 రోజుల్లోనే 60% పెరిగాయి. గ్యాస్ సరఫరా బంద్ కావడంతో వంట గ్యాస్ కు రేషన్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తంగా సామాన్యుడి జీవితాన్ని ఈ యుద్ధం విపరీతంగా ప్రభావితం చేస్తుంది. పది రోజులు దాటిన అమెరికా ఇరాన్ యుద్ధం ప్రపంచాన్ని ఆగమాగం చేస్తుంది. దాదాపు అన్ని దేశాల మార్కెట్లు దారుణంగా పడిపోయాయి. అమెరికా స్టాక్ మార్కెట్ మూతపడింది. ఇరాన్ స్టాక్ మార్కెట్ స్తంభించిపోయింది. భారత్ సహా చాలా షేర్ మార్కెట్లు తీవ్రమైన ఒడిదొడుగులను ఎదుర్కొంటుంది. అన్ని రకాల షేర్లు దారుణంగా పడిపోయాయి. భారతీయ మార్కెట్ ను, ఇండియన్ రూపీని, సగటు భారత పౌరుడిని ఈ యుద్ధం దారుణంగా దెబ్బకొట్టింది. ఇరాన్ యుద్ధంతో సోమవారం సెన్సెక్స్ 1353 పాయింట్లు పడిపోయి 77,566 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ కూడా 422 పాయింట్లు పడిపోయి 24,028 వద్ద ముగిసింది. బ్యాంకింగ్, ఆటోమొబైల్, మెటల్, ఎనర్జీ, ఐటీ స్టాక్స్ ఈ రోజు భారీ అమ్మకాలను చూశాయి. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడిదారులు తమ వాటాలను విక్రయించి సురక్షితమైన ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. అన్ని రకాల షేర్స్ దారుణంగా పడిపోవడంతో పెట్టుబడిదారులు ఏకంగా 22 లక్షల కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. యుద్ధం ప్రారంభానికి ముందు అంటే ఫిబ్రవరి 27న బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో జాబితా చేయబడిన అన్ని కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ 4.63 లక్షల కోట్లు. అయితే యుద్ధం కారణంగా మార్కెట్లో జరిగిన భారీ అమ్మకాల కారణంగా మార్చి 9 నాటికి అది 4.41 లక్షల కోట్లకు పడిపోయింది. యుద్ధం కారణంగా ముడి చమురు రేట్లు మండిపోతున్నాయి. బ్రెంట్ ముడి చమురు ధర 25% కంటే ఎక్కువగా పెరిగి బ్యారెల్కు $116కు చేరుకుంది. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన 10 రోజుల్లో ముడి చమురు ధర దాదాపు 60% పెరిగింది. గతంలో అంటే 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం సమయంలో $100 వరకు ఉంటే ఇప్పుడు ఆ రికార్డును క్రాస్ చేసేసింది. రాబోయే రోజుల్లో ఆయిల్ ధరలు మరింతగా పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. చమురు ధరలు బ్యారెల్కు $150కు పెరగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇది భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలను ప్రభావితం చేస్తుంది. లీటర్కు 5 నుండి 6 రూపాయలు పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ మార్చి 9న 46 పైసలు తగ్గి 92.33కి చేరుకుంది. ఇది ఇప్పటి వరకు కనిష్ట స్థాయి. మధ్య ప్రాచ్యంలో పరిస్థితులు దిగజారుతున్న నేపథ్యంలో ముడి చమురు ధరలు భారీగా పెరగడం వల్ల రూపాయి బాగా బలహీనపడింది. యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి 27న రూపాయి విలువ 90.95 ఉంది. మార్చి 9న బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ అంటే IBJA ప్రకారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 800 పెరిగి 1.60 లక్షలకు చేరుకుంది. 1 కిలో వెండి ధర 2000 పెరిగి 2.63 లక్షలకు చేరుకుంది.